తెలంగాణ వ్యాప్తంగా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే అవగాహన సదస్సును రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ఈ 6 వారాల ప్రోగ్రాంను ఐసీసీసీ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర ఉన్నత అధికారులు, భాగస్వామ్య శాఖల ప్రతినిధులు, విద్యార్థులు, ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. All of you, all the students, teachers and the SBI employees who are here today with us. We are launching today Fraud Ka Full Stop, a statewide movement to protect every citizen of Telangana from cyber fraud. This is one of the biggest awareness programs that we will be running for the next 6 weeks across Telangana. At TGCSB, we are working hard to fight these crimes. Till September this year, cyber crimes in Telangana have decreased by 8%, while nationally during the same time, they have increased by 29%. The loss, even the amount lost through cyber crimes in the state is showing a decline, and there is a decline of a huge 31%. Overall in the country, there is a decline of approximately about 6%. With the support of all the police officers, all SPs and commissioners, all of whom who are online today, we have returned more than 350 crores of rupees to thousands of victims of cyber crimes. This is a positive progress, and we want this trend to continue and improve. And the biggest tool for this is awareness. And it is for this reason that we are launching today Fraud Ka Full Stop. For the next 6 weeks, every district, every police station, every officer will be part of this program. Each week will focus on a different theme. For example, the first week is dedicated to 1930, the number on which one should complain as soon as you become a victim of cybercrime. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా కలిసి ఒక భారీ ఉద్యమమని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. వచ్చే 6 వారాల పాటు ప్రతి వారం ఒక ప్రత్యేకమైన సైబర్ నేరాల అంశంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలో అత్యంత బలమైన డేటా ఆధారిత సైబర్ నేర ప్రతిస్పందన వ్యవస్థను తెలంగాణ నిర్మించిందని పేర్కొన్నారు. టీజీసీఎస్బీ పూర్తిస్థాయి బ్యూరోగా ఏర్పడినప్పటి నుంచి 2.44 లక్షల ఎన్సీఆర్పీ ఫిర్యాదులు, 58,244 ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, 350 కోట్లకు పైగా సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన బాధితులకు రిఫండ్ చేయడం వంటి విశేష ఫలితాలు సాధించిందని అన్నారు. ఇంకా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని కితాబిచ్చారు. దేశంలో సైబర్ నేరాలు 20 పెరిగినప్పటికీ తెలంగాణలో అవి 8% తగ్గటం, దేశవ్యాప్తంగా ఆర్థిక నష్టం 6% తగ్గితే తెలంగాణలో అది 30% తగ్గడం రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణలకు నిదర్శనమని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని యూనిట్లకు సూచించారు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. సీఎం ఆదేశాల మేరకు టీజీసీఎస్బీతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని, రాబోయే 6 వారాల ప్రచారంలో ప్రతి జిల్లాలో, ప్రతి విభాగంలో, ప్రతి పోలీస్ స్టేషన్లో క్రమబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 6 వారాల థీమ్స్ను వివరించి ఈ 6 వారాల పాటు జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిటిపి కేవైసీ మోసాలు, లోన్ యాప్ హరాస్మెంట్ వంటి ప్రధాన మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 1 year లో తెలంగాణ జనం బ్రహ్మాండంగా పనిచేసింది. మొత్తం భారతదేశంలో ఇప్పుడే మేడం చెప్పారు మనకు అకౌంట్స్ ఎట్లా ఉన్నాయని ఫిగర్ చెప్పిండ్రు. లాస్ట్ ఇయర్లో భారతదేశంలో 30% క్లోజ్ 30% పెరిగితే మధ్య తగ్గినాయి నేరాలు. ఎందుకు అంటే మీలాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసేందుకు కారణమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్యూరో లాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా మన దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ తగ్గింది మన దగ్గర. కానీ తగ్గిందని చెప్పి మనం ఏమాత్రం కూడా ధైర్యంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా సీరియస్ సమస్యను ముందు చెప్పుకున్నాం మనం. ఇది
ఈ నెక్స్ట్ 6 వీక్స్ పాటు ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా, ఒక క్యాంపెయిన్ కాదు, ఒక పెద్ద ఉద్యమం లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికి ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఇది చేరుతుంది. ఇది అందులో అందరూ పోలీసులే కాకుండా, కాలేజెస్ స్టూడెంట్స్ కాకుండా, ఇట్లాంటి వదాన్యులే కాకుండా, దాతలే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఒక దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. మనం ఏ రకంగా మనం కష్టపడి, ఏ రకంగా కేవలం మన జాగ్రత్తనే మనం కాపాడుతుంది. ఇంకా వేరే ఇందులో మనం చేసేది ఏమి, అంతకంటే మేము చేసేది లేదు. అయినా కానీ సైబర్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున, ఇంపాక్ట్ రెగ్యులర్ గా వాళ్ళు సైబర్ పెట్రోలింగ్ కూడా చేస్తుంటారు. మన ఫీల్డ్ లో మన బీట్ పెట్రోల్స్, కానిస్టేబుల్స్ వచ్చి పెట్రోల్ చేసినట్టుగానే వాళ్ళు సైబర్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అంత జాగ్రత్త పడుతున్నారు మన కోసం అని చెప్పి, సమాజం కోసం అని చెప్పి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి, ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కోసం రూపొందించిన స్పార్క్ సైబర్ క్లబ్స్ ను ప్రారంభించారు. ఇవి విద్యార్థులను తమ స్కూళ్ల, కాలేజీలో సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 6 వారాల పాటు జరిగే ఈ ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్ స్థాయి, ఎస్డిపిఓ స్థాయి, పోలీస్ స్టేషన్ స్థాయిలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.